న్యూస్ కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మోసపూరితమంటూ మండిపడ్డారు. ఎన్నికల హామీలను అమలు చేయలేకపోతున్నారని విమర్శించారు. ఇక దమ్ము ధైర్యం ఉంటే వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ తిరుగులేని నాయకుడు అన్నారు. తనను నమ్మిన కాపులను వదిలేసి పవన్ అడ్డదారిన తన అన్నను తెచ్చుకున్నాడని విమర్శించారు. ఇక జగన్ పై బురద చల్లి ఎన్నికల హామీలు ఎగ్గొట్టాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని మండిపడ్డారు. పోసానిపై అక్రమ కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని ఆరోపించారు. పోసాని కృష్ణమురళి ఒక సినిమా నటుడు. ఆయన అయ్యా నమస్కారం బాబు, రాజా ఇక రాజకీయాలు వద్దు రాజా, నేను మానుకుంటాను రాజా అంటే వదిలిపెట్టారా? చొక్కా పట్టుకు రాకుండా ఫాల్స్ కేసు పెట్టి మన స్పీకర్ గారు చింతకాయలు అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడండి దుంపదేగా. పచ్చి బూతులే కదండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఎన్ని బూతులు తిట్టాయండి మహానుభావుడు. ఆయన మాత్రం స్పీకర్ పోసాని కృష్ణమురళి ఏమైనా తిట్టాడు లోపలేసి 15 ఏళ్ళు తిప్పుతున్నారు. ఏం పోయే కాలం వచ్చింది, ప్రజలు గమనించలేదా అని అడుగుతా ఉన్నా. అన్యాయంగా కేసులు పెడుతున్నారు, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, అక్రమంగా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు. ఎవరు అందరికన్నా ముందు మూల్యం చెల్లించాల్సింది లోకేష్. ఎర్ర బుక్కు రాశావు కదా, ఆ ఎర్ర బుక్కుకి ప్రతిఫలం నీ జీవితంలో అనుభవించక తప్పదు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు తిరుగులేని నాయకుడు. ఇవాళ 11 రావచ్చు, 40% ఓట్ షేర్ ఉన్నది. సింగిల్ గా పోటీ చేశాం, మీరు ముగ్గురు పోటీ చేశారు. ముగ్గురు పోటీ చేసి మాకు 100% స్ట్రైక్ రేటు, మాకు అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉందని ఊరికి మీరు సొల్లు వాగుడు వాగుతుంటే ఏం చెప్పాలి నాకు అర్థం కాల. పవన్ కళ్యాణ్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని జర్మనీ వెళ్ళమని అడగొచ్చు. ఇక్కడ రాజకీయాలు వదిలిపెట్టి మేము మాత్రం కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే మాత్రం ఒప్పుకోరండి. పవన్ కళ్యాణ్ గారు స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు. తన నమ్ముకున్నటువంటి కాపుల్ని గాని బీసీలు గాని పక్కన పెట్టి తన అన్నగారైనటువంటి పవన్ కళ్యాణ్ గారి అన్నగారైనటువంటి నాగేంద్ర బాబు గారిని మంత్రివర్గంలోకి తెచ్చుకుంటున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మమ్మల్ని అనే ముందు మీరు కూడా దానికి సిద్ధంగా